రేవంత్ రెడ్డి కూడా ఎన్నడూ అలా చేయలేదు. రేవంత్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడేవారు, మామూలు కాదు. కానీ ఏనాడు కూడా అసభ్యకరంగా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వాజ్ ఎ వెరీ బిటర్ క్రిటిక్, పవర్ఫుల్ స్పీకర్ ఉండే. సో ఒక దశలో అయితే రోషయ్య గారికి కోపం వచ్చి రేవంత్ను నువ్వు రవంత్ రెడ్డి అన్నాడు. కోపం వచ్చి నువ్వు రేవంత్ రెడ్డి కాదు రవంత్ రెడ్డి అన్నాడు. అయినా కూడా రేవంత్ రోషయ్య గారిని ఒక్క మాట అనలే, రోషయ్య గారిని ఒక్క మాట అనలే, నవ్వురుకున్నాడు. అని సార్ మీరంతా ఆయిల్ రాసుకొని తిరుగుతుంటారు సార్, మిమ్మల్ని మిమ్మల్ని పట్టుకోలేదు జారిపోతుంటారు అన్నాడు. సో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పైన మామూలుగా ఉండేది కాదు ఆయన అటాక్ ఆనాటి ప్రభుత్వం పైన. కానీ రేవంత్ రెడ్డి కూడా ఎన్నడూ సభా సాంప్రదాయాలు దాటి, సభా మర్యాదలు దాటి ఎన్నడూ మాట్లాడలే. అందువల్ల ఇలాంటి డిబేట్లు చూసాం మనం. సో శాసనసభలో పెద్ద పెద్ద నాయకులు పనిచేశారు కదా, శాసనసభ గౌరవాన్ని నిలబడాలి కదా, శాసనసభ గౌరవాన్ని ఇనుమడింప చేయాలి.